పెట్టినాడు, ఒక రామనామం పెట్టినాడు. అతని సార్థకం చెందలేదా? ఇన్నొట్టు వినేనా? ఇంతమందిని అనుకున్నాడా? వాళ్ళు సౌకార్లు అనుకుంటుంటే మనమేనా సౌకార్యం ఏది చెప్పు? వాళ్ళు సౌకార్యమైనా భగవంతుని కలిసి అతని ఇట్లా అయినాడు, ఇతని ఇట్లా అయినాడు, ఆ స్వామి ఇట్లా నడుచుకున్నాడు, ఈ స్వామి అట్లా నడుచుకున్నాడు అని మనం చెప్పుకుంటూ ఉంటే మన స్వామి చెప్పినట్టుగా నడచండి. వాళ్ళు సౌకర్యాలు అనుకుంటుంటే మనకు లాభం. మనం సౌకర్యాలు ఎప్పుడయ్యేది? సౌకర్యం కావాలా అంటే గురువు చెప్పినటువంటి దాన్ని పాటించాలి. గురువే చెప్పినాడు, నేను మొట్టమొదటి నుండి మీకు చెప్తున్నా, దూరం తెలియవాకండి. వినాయకుడు కదా జ్ఞానం కలిగినటువంటి వాడు, అతని ఇట్లా తిరిగి చాలా పండుదే ఇచ్చిన. విఘ్నేశ్వరుడు ఇట్లా తిరిగా, కుమారస్వామి మరి అతను దొరికిన పండు. తీర్థయాత్రల్లో తిరిగారు. అవల్లో చెప్పుకుంటుంటే ఇప్పుడు రామాయణం చదవాలంటే సామాన్యమా? రామాయణం, భారతం, భాగవతం అవన్నీ మనం చదువుకుంటుంటే మన అవసరం చాలా తక్కువ ఉంది. నీలో కాయని నిమిషం లోపల మాయమన్న ఈ యొక్క అస్థిరమైనటువంటి కనుని అంత చుట్టూ తిరుగుతావా? అంత చుట్టూ తిరిగే వరకు బతుకుతావా? చూస్తూ లేదా? చూసి మనం ఆరోగ్యం చేయలేదా? అనుకోవడం లే. వాడు అవసరపడానికి పడుతుంది, నేను పోతాను అట్లా ఆత్మది. కాబట్టి ఈ శరీర రోగాల పుట్ట నాకు తగ్గలేదు. నిమిషానికి రోగం, నిమిషానికి రోగం. ఆయుష్ ప్రమాణం దగ్గర పడుతుంది. రాబోతుందంటే మజాబాన్ని నడుపుతున్నది తాత. వస్తుందిరా, వినరా తెలిపద జీవ విషదముగా కనరా ముందర నీవు కడతీరు అంటే నువ్వు ముందు ఏది తెలుసుకోవాలి అంటే కడతీరే మార్గం. కడతీరే మార్గం ఏమిటి? తండ్రి గురువు దైవం అనే భావనతో నువ్వు ఈ 4 సార్లు ఎక్కువ అవసరం లే. తల్లిదండ్రులను సరిగ్గా చూడు, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు నడిచేవాడు ఉన్నాడా? నీకేం తెలుసు వాడు చెప్తే నీకు తెలుసు.